నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటే నీకు గాడిదకి తేడా ఉంది. బౌండరీస్ ఉంటాయి, వాటిని మెయింటైన్ చేయడంలో ఒక రాయల్టీ ఉంది, దాన్ని మెయింటైన్ చేయడంలో ఒక లివింగ్ లైఫ్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయడంలో క్రైస్ట్ని ఎక్స్పోజ్ చేయడం ఉంది. అక్కడే ఉంటా, అక్కడే తిరుగుతా, అక్కడే ఆడతా, అక్కడే నా లైఫ్ ఏంటో చూపిస్తా. ఆ చీకటి మధ్య నిలబడతా, ఆ చీకటి అంటుకోకుండా బతుకుతా. ఆ చొచ్చుబడిపోయిన పరిస్థితుల్లోనే ఉంటా, వాళ్ళకి ఉప్పై కూర్చుంటా. అదే పరిస్థితుల్లో తిరుగుతా, అదే పరిస్థితుల్లో ఉంటా, నా ప్రభావాన్ని వాళ్ళ మీద చూపిస్తా. అది కాదు చెప్పాల్సింది. ఏది ఎక్కడ చెప్తున్నారు చెప్పండి? అన్నీ అంటుకోకుండా మనం వెలుగునివ్వాల్సిన మనమే. వెలుగులో చీకట్లో ఉండకపోతే వెలుగులో ఉంటే వెలుగుకి అర్థమే ఉంది. ప్రభు చెప్తున్నాడు బౌండరీస్ ఉండాలి. పౌలు అంటున్నాడు బౌండరీస్ ఉండాలి. ఇదిగో ప్యూర్ లవ్ ఉండాలి. ఎలా ఉంటుంది ప్యూర్ లవ్ అంటే? నేను క్రీస్తును ఫాలో అవుతున్నప్పుడు నాకు జ్ఞానం అవుతుంది. నాకు జ్ఞానం అవ్వనప్పుడు క్రీస్తుని ఎక్స్పోజ్ చేస్తాను. క్రీస్తు అని ఒక ఆయన్ని మోడల్గా పెట్టుకున్నప్పుడు సొసైటీ మాట్లాడుకుంటాడు స్వచ్ఛమైన ప్రేమికుడు అండి. స్వచ్ఛమైన ప్రేమికుడు అంటే తాజ్మహల్ కట్టెత్తాడని కాదు. స్వచ్ఛమైన ప్రేమికుడు అంటే వాడు సెల్ఫ్ ఏమి చూసుకోడండి, వాడు మనల్ని ప్రేమిస్తాడండి. అది ప్రేమ అంటే. అందుకే పౌలు అంటున్నాడు ప్రభు ద్వారా, నేను క్రీస్తు నిమిత్తము జీవిస్తున్నాను. కానీ మనం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిని ఎక్స్పోజ్ చేయాల్సిన మనం, క్రీస్తును చూపించాల్సిన మనం, జ్ఞానంతో ముడిపడి క్రీస్తును చూపించాల్సిన మనం, క్రైస్తును పక్కకు తోసి లవ్ అనే పదాన్ని పక్కకు తీసుకొచ్చాం కనుక క్రీస్తు లేని లవ్లో ఖచ్చితంగా ఏది ఇన్వాల్వ్ అవుతుంది తెలుసా? పాపం ఇన్వాల్వ్ అవుతుంది. గుర్తుపెట్టు.